కథ కాదు జీవితం. పాప వయసు ఎంత? 10 పడుతుంది. 10 ఏళ్ళు. 10 ఈ నెల 26. ఏం చదువుతుంది? అప్పుడంటే LKG చదువుతుంది ఏముండప్పుడు. ఇక వీళ్ళు ఇప్పుడేం చదువుతుంది? మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంట. ఏం చదువుతుంది? మరి రోజుకు 3 సార్లు మాట్లాడుతున్నాను అంటున్నావు, ఏం చదువుతుందో అట్లా చదువుకున్నావమ్మా, ఎట్లా అడుగుతాను, తిన్నావమ్మా అని ఎట్లా పెడతాను, తిన్నాను అనేది మంచిగానే మాట్లాడుతూ మా కొడుకుతో కూడా మాట్లాడతాను. పని కాడికి పోయినా కూడా పని కాడికే మాట్లాడతాను. ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా మధ్యాహ్నం పూట చేస్తానమ్మా. లంచ్ టైం కదా, లంచ్ టైం దిగినప్పుడు చేస్తాను. అమ్మాయి ఏం చదువుకుంటుంది, ఏ క్లాస్ లో ఉందని తెలియకుండా రోజు 3 సార్లు ఫోన్ ఏం మాట్లాడుతున్నాను. నాకు అంత జనం పని ఏందో నేనేందో నా మైండ్ మొత్తం పని మీద పెట్టుకుంటా. పని చేసుకుంటాం, రావటం, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకుంటా. పిల్లలు మంచిగా అయ్యి కొనుక్కొచ్చి పెట్టుకుంటా నా పిల్లలు ఇదివరకు ఉన్నప్పుడు. మరి వాళ్ళకి ఎప్పుడైనా వెళ్ళి ఏమైనా కొనిచ్చావా? వాళ్ళకి బయటకి ఎక్కడ కొట్టాలని ఉంటేనే వాళ్ళ అమ్మ చేత ఏం చేసి, వీళ్ళ అమ్మ చేత ఏం చేశానంటే బట్టలు ఇచ్చి పంపించారు సంక్రాంతికి. నేను రావట్లేదు, వస్తే పెద్ద గొడవలు అవుతాయి కదా, బట్టలు పిల్లలు చేర్చక్క ఎట్టన్నా కానీ అని పిల్లలకు బట్టలు ఇచ్చి పంపించారు సంక్రాంతికి. ఏమ్మా, ఇప్పుడు అందరి తరఫున జరిగింది ఏంటో విన్నాను. ఈ విషయంలో చాలా అన్యాయం జరిగింది. జరగకూడని విషయాలు, బాధ పెట్టే విషయాలు చాలా జరిగినాయి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆడపిల్ల ఆ వయసులో జరగకూడని విషయాలన్నీ జరిగినాయి. ఈ విషయం నిజంగా నాకు చాలా బాధగా ఉంది వింటుంటే. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ పిల్లల గురించి. నీకు ఆడపిల్ల ఉంది, రేపు దానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. ఆ అమ్మాయి భవిష్యత్తు, నీకు ఫ్యూచర్ని నువ్వు సెక్యూర్ చేసుకోవాలన్నమాట. మరి అతనేమో అంటున్నాడు, నేను రెడీగా ఉన్నాను, నా భార్య నా పిల్లలు కావాలి, నాకు ఎలాంటి అనుమానం లేదు, వాళ్ళు నా పిల్లలే అని అంటున్నారు. పిల్లలు కూడా ఎప్పుడూనూ తల్లిదండ్రుల మధ్య ఎలాంటి బాధలున్నా కలిసిపోయి ఉండాలి, తల్లి కావాలి తండ్రి కావాలని అనిపిస్తుంది వాళ్ళకి. అంటే నువ్వు పడ్డ బాధ చూశారు, కానీ వాళ్ళకి మనసులో తండ్రి కూడా కావాలి అన్న ఒక ఆశ ఉండనే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నీ మనసులో ఏముంది, నువ్వేం కోరుకుంటున్నావు, నీకు ఎలాంటి న్యాయం కావాలి, నీకు అది నువ్వు కూడా చెప్పాలి. ఎలాంటి న్యాయం అంటే మేడం, నేను చాలా పడ్డాను. నాకు 10 ఏళ్ల కూతురు ఉంది, కాదనట్లేదు. 10 ఏళ్ల కూతుర్ని 10 ఏళ్ల పాపని తనేం చేశాడో ఒకసారి మీరు అడగండి. ఊర్లో నన్ను ఇక్కడ కొట్టి వదిలేసి 10 ఏళ్ల పాప తన దగ్గరికి వెళ్ళాలంటే ఇంతకుముందు చాలా భయపడేదాన్ని, ఇప్పుడు ఇంకా భయం ఏర్పడింది మేడం. నా 10 ఏళ్ల పాప అంటే ఎవరు? వేరే పాపని. మా ఇంటి ఎదురుగా ఒక పాప ఉండేది, ఆ పాపని తనేం చేశాడో అడగండి. అప్పుడు తన్నిటికీ నేను ఇష్టపడి తను మంచోడని నేను ఒప్పుకుంటాను. అతను పెట్టినవన్నీ మర్చిపోతాను మేడం, మర్చిపోనాను అసలు. నేను చేసిన తప్పు మా అమ్మ, ఇప్పుడు ఇంతవరకు మా మావయ్య అన్ని నా వైపు తప్పు చెప్పారు. ఇప్పుడు నేను చేసే తప్పు నా వైపు నేను చెప్పుకోవాలి కదా మేడం. నా తరపున ఎవరు లేరు, తన తరపున వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, మా అమ్మ, వాళ్ళ నాన్న అందరూ వచ్చారు. నా తరపున ఎవరు లేరు మేడం. నన్ను ఒక్కదాన్నే పిలిపించారు, ఒక్కదాన్నైనా వచ్చాను, పిల్లల్ని తీసుకొని వచ్చాను. వదిలేసి సంవత్సరం మీ అమ్మ అతని తరఫున రాలేదు, మీ అమ్మ బాధపడింది పిల్లల గురించి మాత్రం. పిల్లలకి అన్యాయం జరగకూడదు, వాళ్ళ అమ్మ అతన్ని తిట్టింది, నిన్ను తిట్టింది. ఆవిడ బాధ ఏంటంటే చిన్న పిల్లలు కదా, ఇప్పుడు వాళ్ళంత ముద్దుగున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎందుకు మనం పాడు చేయాలి, వాళ్ళకి మాత్రం అన్యాయం జరగకూడదు కదా. అలా అని అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీ పిల్లలకి అన్యాయం జరగకూడదు మేడం, జరగకూడదని, నా పిల్లలకి అన్యాయం జరగకూడదని నెల నేను చేసే కష్టంలో నేను తింటున్నానో తినట్లేదో నా పాప పేరు మీద వేసాను. తను 1.5 సంవత్సరం అవుతుంది, తనేం పోగు చేశాడో అది ఒక విషయం అడగండి. 10 సంవత్సరాలు ఒంగోలులో కేసు ఉంది తనకి. 10 ఇయర్స్ ఒంగోలు సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడు. నా పిల్లని తీసుకుని నేను ఏమని నమ్మి వెళ్ళాలి? అతను అంతా కసాయోడు మేడం, కత్తి తీసుకొని పొడిచాడు. మా అమ్మ విషయం ఏమంది చెప్పొద్దండి మేడం. మేడం అది లేదు మేడం, ఏమని పిలవాలో నాకు అర్థం కాదు. 20,000 కట్టి ఆ కేసు మాఫీ చేయించుకున్నాడు మేడం. ఎలక్షన్ గొడవలు మేడం, కేసు నీ మీద కేసు ఉందా? కేసు నెట్టారు మేడం, పాపం పుణ్యం తెలియకుండా నెట్టారు. ఎవరు పెడతారు కేసు? మా మీద కక్షలు ఉండవు, అది సలహా గొడవలు ఉన్నాయి మేడం. అని నీ మీద కేసు ఉంది, నీ మీద కేసు ఉందా? అయిపోయింది, కొట్టేశారు మేడం. అది నేను తప్పుడు దాన్ని కాదనట్లేదు, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను నాకు న్యాయం, మరి నా పిల్లలకి పోషించుకుంటున్నాను. నెల 1000 రూపాయలు తీసి అమ్మాయి అనుమానించి వాడుతూ మా సొంత మరిదికి నా కేసు కట్టాడు మేడం. తను ఫోన్ చేసి ఫోన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మా అన్నయ్య కూర్చుంటే, మా అన్నయ్య ఇప్పుడు అన్నయ్య పక్కన కూర్చుంటాడు మేడం. అన్నయ్య దగ్గర ఉంటానా?
తెలిసింది లేడీస్తో మాట్లాడితే లేడీస్ తీసుకెళ్ళి నన్ను వేరే దగ్గర పడుకోబెడతారు. అంత మానసికంగా చాలా మాట్లాడతారు మేడం. ఇప్పుడు బయట వేసుకుంటే అలా ఉంటాయి, నేనేం చేయలేదు ఏం చేయలేదు అంటారు. సరే సరే, ఈ పిల్లల ముందు ఈ మాటలు ఎందుకు, వాళ్ళని అలా పంపించిన తర్వాత మాట్లాడుకుందాం. బాబు పాప మీరు బయటకు వెళ్ళండి. మనం పిల్లల కోసం ఆలోచించి ఎలా దీన్ని పరిష్కారం చేయాలని, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని మనం ఫస్ట్ ఆలోచించాలా లేదా? కాదని అనట్లేదు అమ్మా. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి నీకు అసలు వరి అనేది ఉందా నీకు? నాకు ఉందనే కదమ్మా ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే రాకపోయేవాడిని. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ అమ్మని మీ అన్నయ్యని కూడా ఒకసారి పిలుస్తాను. మీరు ఆవిడ అన్నయ్య, చెప్పండి మీరు ఇంతవరకు జరిగిన సమస్య ఏంటో మేము తెలుసుకున్నాం. ఇందులో మీకు తెలిసింది ఏంటి, ఇందులో అతని గురించి మీరేమనుకుంటున్నారు అది చెప్పండి. చెప్పాలంటే యాక్చువల్గా ఇంక అనుమానం అవుతుంది, మెయిన్ అనుమానం వల్ల తన కాపురం జరుగుతుంది. అనుమానం వల్ల కాపురం చెడగొట్టుకున్నాడు. భార్య బయటకు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళేవాడిని మాటలు, ఇంట్లో ఉంటే పనికి వెళ్ళి మామూలు మగ మనిషి పనికి వెళ్ళి వచ్చేదానికి ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో ఎవరు వచ్చారు ఏం చేశారు ఆయన అనుమానించారని కానీ ఏమో ఎదిరించి మాట్లాడు. తలకాయ ఉంచుకుంటే సంసారం జరుగుతాయి, కానీ ఏమో కొంచెం ఎదిరించి మాట్లాడుతుంది. ప్లస్ ఆయన మాట్లాడే మాట ఇంకా తప్ప అతని వైపే ఎక్కువ జరిగింది. ఆ అమ్మాయి కూడా కొంచెం రియాక్ట్ అయింది. సరే ఇదంతా జరిగిపోయింది, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచిద్దామని మీ అందరిని ఇప్పుడు ఇక్కడ పిలిపించాము. ఆ తల్లి బాధ కూడా అదే, మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ ఇప్పుడు అసలు వీళ్ళిద్దరికి కలిసిపోయే ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరు కలిసి కాపురం చేయాలా? మీరేమనుకుంటున్నారు? నా అంచనా అయితే ఇప్పుడు మీ వల్ల కలిస్తేనే కలిసినట్టు, తర్వాత మళ్ళీ కలిసి ఉంటే వీళ్ళు సుఖంగా ఉండగలరా? వాళ్ళ మనస్తత్వం మార్చుకుంటే ఉండొచ్చు. ఎప్పటిలాగే అతను మారే అవకాశం ఉందా? అది నాకు తెలిసైతే లేదు. ఎందుకంటే చాలా సార్లు చూశాను నేను, ఎక్కడెందుకు నా కళ్ళ ముందే, మా ఇంటి పక్కనే ఉన్నప్పుడే కొట్టుకోటాలు తిట్టుకోటాలు. అసలు మా ఇద్దరికి గొడవ అయింది చాలా సార్లు, కొట్టుకోదాకా వచ్చింది వీళ్ళ విషయం కాడే. ఎందుకు ఆమె మీద పోతా ఏమని కొట్టాను, ఆయన కొట్టాను, ఇద్దరిని కొట్టాను. ఒకళ్ళని నాకు తప్పని చెప్పట్లేదు. అటు మేనమామ ఇటు సొంత చెల్లెలు, 2 కళ్ళ లాంటివే. అందుకని ఇద్దరికి వెళ్ళి చెప్తున్నాను, ఎక్కువ శాతం తప్పంటే ఆయన మీద చూపిస్తాను. నేను మా నాయనమ్మ దగ్గర పెరిగాను, మా అమ్మ దగ్గర పెరిగాను, కష్టపడి మమ్మల్ని సాగింది, ఇంతవరకు చేసింది, పెంచింది. కానీ అలాగే మామూలు మా అమ్మ కూడా పెంచుకుంటుంది. కానీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత అతనికి కూడా ఉందిగా. కలిసి ఉన్నా లేకపోయినా పిల్లల బాధ్యత అతను వహించాల్సిందే, దాంట్లో వేరే రెండో మాట లేదు. ఆయనకి బాధ్యత ఉంది, పిల్లల్ని చూసుకోవాలి ఆయన. మరి ఆ పని ఆయన చేయట్లేదు కదా, ఇప్పుడు చేయట్లేదు. మరి ఇప్పుడు తను ఏం కావాలని కోరుకుంటుంది? మీరందరూ ఎలా ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? మేడం ఆ అమ్మాయి ఏముందంటే, మా అమ్మ పెంచుకోలేదా పిల్లల్ని, నేను కూడా అట్నే పెంచుతానని ధీమా ఆ అమ్మాయికి ఉంది. నేనేమంటానంటే, నా పిల్లలు పెంపకం సరిగా లేకనే నా పిల్లలు ఈ తిరిగి తయారయ్యారు, రేపు వాళ్ళ భవిష్యత్తు అట్ట కాకూడదని నా బాధ. నాది ఏంది, తండ్రి వస్తే తండ్రితో మాట్లాడినది ఆ అమ్మాయి కరెక్ట్, చెప్పేది కూడా చాలా రాంగ్ ఉంది. వీడి దాంట్లో రాంగ్ ఉంది, తన దాంట్లో రాంగ్ ఉంది. అది బిడ్డని కాదు, ఇటు తమ్ముడని కాదు, రెండు కళ్ళు లాంటివి. వాళ్ళిద్దరి గురించి బాగుపడాలని. కూతురని నువ్వేం న్యాయం చేసావు? తను చెప్పే దాంట్లో చాలా వరకు రాంగ్ ఉంది. కూతురని నువ్వేం 2 సార్లు గాయాలు కొట్టాడని ఇందాక చెప్పింది కదా, అది చాలా వరకు తప్పు. వీళ్ళిద్దరు గీసులు ఆడుకుంటున్నారు. పెద్ద మనుషులు తీర్మానం చేశారు, ఇద్దరికి తీర్మానం చేసి నా పిల్లలు నాకు కావాలని ఇద్దరు పీక్కుంటున్నారు. పిల్లల్ని పీక్కునేటప్పుడు ఆ పిల్లోడు పోయి దర్వాజు గుద్దుకున్నాడు. దర్వాజు గుద్దుకుంది, ఒకటిగా చిన్నది గీత పడింది. ఆ గీత పడేళ్ళకి వీళ్ళు ఏం చేశారు, ఈ పిల్లోడికి ఎట్లా దెబ్బ తగిలింది కొడతారని చెప్పి నేను వెళ్ళిపోయాడు. పిల్లోడికి దెబ్బ తగిలింది కొడతారు, పెద్ద మనుషులు కూడా ఉన్నారు, కొడతారని వెళ్ళిపోయాడు. కానీ 2 గాయాలు మాత్రం వీడికి పెట్టలేదు. మరి చాలా రాంగు. ఈ అమ్మాయి సరే గాయాలు పెట్టకపోయినా వేరే తప్పులు చాలా జరిగినాయి కదా, చిన్న పిల్లలు పడిపోతుంటారు. కింద పడ్డాడు, గాయం పడింది, తను నెట్టుకునేటప్పుడు అమ్మాయిని కొట్టిన మాట నిజమేగా, కొట్టాడు, అనుమానించాడు, మానసికంగాను హింసించాడు మేడం. నేను కూడా దానికి కూడా ఒప్పుకున్నాను, అనుమానించేది నిజమే. ఆ అమ్మాయి వీడికి తగ్గట్టు చేసేది నిజమే, కానీ ఫోన్ నెంబర్లు మాత్రం ఎవరెవరియా ఉంటాయి ఆ అమ్మాయి దగ్గర. అంటే మన బంధువులు ఉండాలా. చాలా మంది ఫోన్ నెంబర్లు అండి, వాడు కూడా చూశాడు ఆ ఫోన్ నెంబర్ సంగతి. నువ్వు నోరు మూపి పక్క, నువ్వు గమ్మునుండు, నేను చెప్పని. చాలా వరకు ఫోన్ నెంబర్లు ఉంటాయి. నీకు సంసారం చేసుకున్న ఆడవాళ్ళకి ఫోన్ నెంబర్లు ఏం చేయను. ఈడు ఫోన్ నెంబర్లు ఏంది నీ దగ్గర ఎందుకు ఉండయని ఈడు పొడిచేది నిజమే. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్లు ఉండేది నిజమే. ఆ అమ్మాయికి తగ్గట్టు ఉండదు, ఆ అమ్మాయి తగ్గట్టు ఈడు ఉండడు. ఫోన్ నంబర్లు ఉన్నంత మాత్రాన నీ సొంత కూతురిని నువ్వు అనుమానించడం అనేది నిజంగా పొరపాటు. అది నిజంగా పొరపాటే. ఇద్దరిని తక్కువ అనకూడదు, ఇద్దరు అంతే.
మరి ఇద్దరు అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలిపేది ఎట్లా మీరే చెప్పండి. అదే మీరు మీ దగ్గరికి వచ్చినందుకే కదా ఇద్దరు కలిపి ఆ బిడ్డల భవిష్యత్తు బాగు చేస్తారనే కదా. నా వల్ల కావట్లేదు. ఇద్దరిని కొట్టి తనను కొట్టా. తనను కొడితే నువ్వు కొట్టక ముందే కొట్టి ఇంట్లో పెట్టుకున్నాక వారానికే నువ్వు అక్కడికి ఇక్కడికి ఎందుకు పోతున్నావు? వాడు వెళ్ళిపోయాడు. మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. నువ్వు ఈ అమ్మాయి మీరిద్దరు గొడవ పెట్టుకుని నీటి పాటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి పిల్లలు తీసుకుని వెళ్తాను ఎక్కడికి వెళ్తారు అమ్మని పట్టుకొచ్చి. సరే, ఈ సమస్య పరిష్కారానికి మనతో ఇంకా సైకాలజిస్ట్ డాక్టర్ నాగేష్ గారు ఉన్నారు, లాయర్ గారు అనురాధ గారు ఉన్నారు. వారి సలహాలు కూడా మనం తీసుకుందాం. అనురాధ గారు, జరిగిందంతా మీరు విన్నారు. ఈ విషయానికి వస్తే ఘోరమైన తప్పులు చాలా జరిగినాయి ఇందులో. కానీ ఇప్పుడు మనం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు తప్పులు చేసినా అందరూ బాధపడ్డారు, అందరూ బాధితులే. ఎవరికి ఎలాగ న్యాయం మనం చేయొచ్చు అన్న విషయం మీరు చెప్పండి. ఇక్కడ ఏమైపోయిందంటే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారండి. భర్త స్వార్థం, భార్య స్వార్థం, వాళ్ళిద్దరు కలిసి పిల్లల స్వార్థం చూడకుండా ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటూ ఇక్కడ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కనపడుతుంది. వాళ్ళ అమ్మగారు కూడా కేవలము ఆ అమ్మాయిని బలవంతంగా అబ్బాయితో సంసారం చేయించడానికి అన్నట్టు ఇందాక నుంచి మాట్లాడుతుంది. అంతే తప్ప నిజంగా తను చేసిన తప్పిదానికి ఇప్పుడైనా కూడా అమ్మాయి మనసు తెలుసుకుని అమ్మాయికి ఏం కావాలో అన్నట్టు ఆవిడ మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇతను నాకు భార్య అంటే ఇష్టం, నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి అని అంటున్నారు. మరి ఇన్నేళ్ల నుంచి మరి పిల్లలకి ఆయన 1 రూపాయని ఇచ్చారని మీరు ఎన్ని సార్లు అడిగినా కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే కేవలం పిల్లలు కావాలి కానీ వాళ్ళ మీద బాధ్యత తీసుకోవడానికి మాత్రం ఆయనకి ముందుకు రావట్లేదు. కనుక ఆ అమ్మాయికి లీగల్గా బోల్డని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు తను డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు వేసుకోవచ్చు, 125 CRPC కింద తను మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయడం మూలాన ఎవరు నష్టపోతారంటే మెయిన్ ముఖ్యంగా పిల్లలు. కనుక తండ్రిగా ఉండి అతను పిల్లల పట్ల ఎటువంటి బాధ్యత నిర్వర్తించడానికి ఆయన రెడీగా ఉన్నాడో ఇందాకటి నుంచి మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లా. ఇప్పుడు మీరు ఏమన్నా కూడా మీ పిల్లలకు డబ్బు ఇవ్వడానికి ఏదైనా మీరు రెడీగా ఉన్నారా? పిల్లల గురించే కదమ్మా, ఏదన్నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఏముందమ్మా, నాకైతే ఇల్లు ఇవ్వడానికి నువ్వు తింటున్నావు కదా 2 పూటలు. కాదమ్మా, నువ్వు 2 పూటలు తినే దాంట్లో 1 పూటన్నా నీ పిల్లలకు పెడతా. మరి పెట్టడానికి ఆ డబ్బు మరి మీ పిల్లలకి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. మరి అలాంటి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను రెడీగానే ఉండమ్మా. అట్నే మా నాన్న బాధ్యత కూడా తీసుకోవాలి కదా. ఎవరు తీసుకోవాలి? అమ్మాయి. ఆ అమ్మాయి మీ తల్లిదండ్రుల బాధ్యత అమ్మాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనవరాలే కదమ్మా. కాదమ్మా, కొడుకు ఉండాలి బాధ్యత. నా బాధ్యత అంటే నీ పిల్లల బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల బాధ్యత అమ్మాయి తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఒక పాయింట్ అయితే మాట్లాడాలండి. పాయింట్ ఏమిటంటే బాధ్యత ఉంది కదా అని ఒక మాట అన్నారు కదా మీరు. ఆ అమ్మాయికి బాధ్యత ఉంది కదా నా తల్లిదండ్రుల పట్ల అని ఇప్పుడు అన్నారు కదా మీరు. మీకే బాధ్యత ఉంది మీ భార్య పట్ల, మీకే బాధ్యత ఉంది మీ పిల్లల పట్ల. అసలు మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుందా? అసలు 12 ఏళ్లకి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడమే ఒక నేరం. ఆ నేరం చేసిన తర్వాత సరే ఏదో సంసారానికి వచ్చింది, ఆ అమ్మాయిని ఎలా మాట్లాడాలి ఎలా చూసుకోవాలి తెలుసుకోకుండా ఆ అమ్మాయి మనసుని చిత్రవధ చేయడం ఇంకొక నేరం. ఆ అమ్మాయి ఏ తప్పు చేయకపోయినా ఆ అమ్మాయిని అనుమానించి ఆ అమ్మాయి మనసుని ముక్కలు చేయడం ఇంకో నేరం. మీరు ఒక సైకోగా మారడం ఇంకో నేరం. మీకు ఒక పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. మీరు ఏం బాధ్యత గురించి మాట్లాడుతున్నారు గోవింద్ గారు? నాకు అర్థం కావడం లేదు. బాధ్యత గురించి మీరు చెప్తున్నారా? ఏ బాధ్యత మీరు తీసుకున్నారా అమ్మాయి పట్ల? ఆ అమ్మాయి పారిపోవడానికి 15 రోజులు వెళ్ళి ఇంకెక్కడో ఉండడానికి కారణం మీరు కాదా? ఒక స్త్రీని చూడగానే ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు ఈ మగవాళ్ళు అనుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఆమె కూడా ఒక మనిషే. మనకు 2 కళ్ళు ఉన్నాయి, ఆమెకి 2 కళ్ళు ఉన్నాయి. మనకు 2 చెవులు ఉన్నాయి, ఆమెకి 2 చెవులు ఉన్నాయి. మనకు ఒక ముక్కు ఉంది, ఆమెకు ఒక ముక్కు ఉంది. మనకు ఒక నోరుంది, ఆమెకు ఒక నోరుంది. మనకు ఒక మనసు ఉంది, ఆమెకు కూడా ఒక మనసు ఉంది. కేవలం ఒకటే తేడా, ప్రకృతిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు, ఆడ మగ కాని వాళ్ళు. ఈ అమ్మాయి ఒక ఆడది అయినంత మాత్రాన ఆమెకు మనసు లేదా? ఆమెకు మనిషి కాదా? అసలు ఎప్పుడైనా మీ సంసారిక జీవితంలో ఇన్ని విషయాలు నేను విన్న తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి ఆమెను ఒక మనిషిగా మీరు చూసారా? మీరు బాధ్యత గురించి మాట్లాడుతున్నారా గోవింద్ గారు? మీ సిస్టర్ ఆమె తన డ్యూటీ తాను చేయగలిగిందా? కన్న కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసిందే ఆమె. ఏమాత్రం ఆమెకు తెలుస్తుందా జీవితం ఏమిటంటే? అసలు ఇప్పుడు ఒకవేళ మీరిద్దరు కలిసి ఉన్నా కూడా ఏమాత్రం మీరు ఆనందంగా ఉండగలరని గ్యారంటీ ఏమిటండి? ఇది కథ కాదు జీవితం.